కరీంనగర్ జిల్లాలోని కార్ఖనగడ్డ ఇక్కడ జరిగే దీపావళి వేడుకలు కాస్త డిఫరెంట్. ప్రతి ఒక్కరూ ఇంటి ముందు దీపాలు వెలిగించడం, బాణసంచా కాల్చడం కాకుండా శ్మశాన వాటికలో ఇక్కడ వేడుకలు జరుగుతుంటాయి. వారి పూర్వీకులను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులను సమాధి చేసిన ప్రదేశంలో దీపాలు వెలిగించి వేడుక చేసుకోవటం ఒక ఆచారంగా మారింది. పండుగ రోజు కుటుంబ సభ్యులంతా సాయంత్రం అక్కడే గడుపుతారు. అక్కడ దీపావళి జరుపుకుంటారు. నైవేద్యాలు పెట్టి తమ పెద్దలను స్మరించుకుంటారు. దేశవ్యాప్తంగా దీపావళి పండుగను పట్టణాల్లో, పల్లెల్లో జరుపుకుంటే వీరు మాత్రం శ్మశానంలో జరుపుకుంటారు. దీపావళి రోజు ఇలా చేస్తే మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి కలుగుతుంది అనేది వీరి నమ్మకం. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, దీపావళి అంటే అటు పట్టణంలో కానీ పల్లెటూర్లలో కానీ చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఎవరి ఆర్థిక స్తోమతకు తగ్గట్టు వారు జరుపుకుంటారు. ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా చూస్తుంటాం. కానీ ఇప్పుడు కరీంనగర్లో శ్మశానంలో దీపావళి జరుపుకోవడం అనేది కొంత కొత్తగా కనిపిస్తోంది. ఏంటి వీళ్ళ ఆచారం? పూర్తి వివరాలు ఏంటి? ఎస్ రేఖ, భారతదేశం లోపల ఎక్కడ లేని విధంగా కరీంనగర్ లోపల ఒక వింత అయిన ఆనవాయితీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. భారతదేశం లోపల ఇటు దీపావళి పండుగ అంటే కూడా చాలా మంది కూడా నోములు, తర్వాత వరలక్ష్మి పూజలు చేసుకుంటూ ఉంటారు. కరీంనగర్ లో మాత్రము తమ పెద్దలు స్మరించుకుంటూ సమాధుల పండుగ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా ఇది చాలా ఒక 50 ఏళ్ల నుంచి కూడా వస్తున్నటువంటి సాంప్రదాయము. కార్ఖానా గడ్డ లోపల ఉన్నటువంటి కొంతమంది, అంటే ఇక్కడ దాదాపుగా కార్ఖానా గడ్డ సమీపం లోపల ఉన్నటువంటి ఏదైతే శ్మశాన వాటిక లోపలనే తమ కుటుంబాల పెద్దలను తలుచుకుంటూ సమాధుల పండుగ చేసుకుంటూ ఉంటారు. ఇది 50 ఏళ్ల నుంచి కూడా వస్తున్నటువంటి సంస్కృతి అని చెప్పుకోవచ్చు. ఆ దీపావళి వచ్చిందంటేనే ఒక 4 రోజుల ముందు నుంచే శ్మశాన వాటిక లోపల సందడి కొనసాగుతుంది. తమ పెద్దల యొక్క సమాధులు ఏవైతే ఉన్నాయో సమాధుల వద్దకు వచ్చి ఆ సమాధులను శుభ్రపరిచి తనకి కలర్లు వేసుకుంటూ, తర్వాత దీపావళి పండుగ రోజు మాత్రము మధ్యాహ్నం సమయం లోపల తమ పెద్దలకు సంబంధించి ఆ పెద్దలు ఏదైతే ఇష్టంగా తినేటువంటి ఆహారాలు ఉంటాయో ఆ ఆహారాలను వండుకొని ఇక్కడికి సమాధుల వద్దకు తీసుకువచ్చి తమ పెద్దలకు ఇక్కడ తీసుకువచ్చి నైవేద్యం లాగా పెట్టి తమ పెద్దల సమక్షం లోపలనే దీపావళి పండుగ జరుపుకుంటున్నటువంటి ఆ పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు. దాదాపుగా ఇక్కడ మనకు కనబడేటువంటి ఏదైతే కార్ఖానా గడ్డ శ్మశాన వాటిక ఉంటుందో దీపావళి పండుగ రోజు సాయంత్రం రోజు మాత్రము ఇది సందడిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అదే రోజు తమ పూర్వీకులను స్మరించుకుంటూ భారతదేశం లోపల ఎక్కడ ఉన్నా కానీ దీపావళి రోజు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఏంటిది అసలు మీ సాంప్రదాయం ఏంటిది? ప్రతి సంవత్సరం కూడా దీపావళి మామూలుగా అయితే అందరు ఇంటి దగ్గర పటాకులు, టపాసులు కాల్చుకుంటూ ఉంటారు. కానీ మీరేమో మీ ఇక్కడ కొత్త నూతన ఊరబడి మీ సమాధుల వద్దకు వస్తారు, సమాధులను శుభ్రపరచుకుంటారు, ఇక్కడనే ఆహారం వండుకుంటూ ఉంటారు, ఇక్కడనే టపాసులు పెడతారు. ఏంది ఇది? ఇది మా తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆనవాయితీ. అందరూ లక్ష్మీ పూజ చేసుకుంటారు. మేము మాత్రం కరీంనగర్ దేశ చరిత్రలోనే ఇది కరీంనగర్ గ్రేట్. ఇది ఎందుకంటే కరీంనగర్ రికార్డ్. ఇది కరీంనగర్ దళిత శ్మశాన వాటిక కార్ఖానగడ్డ లోపలనే ఈ పండుగ చేసుకోవడం జరుగుతుంది. కార్ఖానగడ్డ కానీ, సౌర స్ట్రీట్ కానీ, అంబేద్కర్ నగర్ కానీ, ఆజాద్ నగర్ కానీ కరీంనగర్ ఉన్న దళితులు మాత్రం సమాధి పెద్దల పండుగ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతుంది? ముఖ్యంగా ఒక కుటుంబ పెద్దను స్మరించుకోవాలంటే సమాధుల పండుగ సందర్భంగా భారతదేశం లోపల ఎక్కడ ఉన్నా కానీ ఈ రోజు ఇక్కడ ఖచ్చితంగా వస్తారా? ఖచ్చితంగా 2 days లీవ్ పెట్టుకొని వస్తారు. వచ్చి వారే సొంతగా వాళ్ళు గెస్టెడ్ ఆఫీసర్ కానీ ఏ హోదాలు ఉన్నా 2 రోజుల ముందే వచ్చి క్లీన్ చేసుకొని కలర్లు వేసుకొని అలంకరణ పూలతోటి అలంకరణ చేసుకొని కొవ్వొత్తులు వెలిగించి వారికి ఇష్టమైన ఆహారం తీసుకొచ్చి నైవేద్యం పెట్టి వారి దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది. మీరు చెప్పండి అమ్మా, మీరు అంటే ఎక్కడి జిల్లా వచ్చారు? ఎన్ని రోజుల నుంచి కూడా ఈ సాంప్రదాయం కొనసాగుతుంది? అంటే మీరు చిన్నప్పంచెలు కూడా ఈ సాంప్రదాయం ఇలాగనే కొనసాగుతుంది? అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి మా పెద్దలు చనిపోయిన కాడ నుంచి నేను ఈ కార్ఖానగడ్డ సమాధులకు రావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా చాలా ఊహించని విధంగా, ఎక్కడ జరగని విధంగా కరీంనగర్ పట్టణంలో మేము పెద్దలను స్మరించుకుంటూ ఈ సమాధుల పండుగ చాలా గొప్పగా చేసుకుంటాం. ఎక్కడున్నా పండుగ రోజు మాత్రం చాలామంది మనకు బంధువులు అందరూ వచ్చి వాళ్ళకు మొక్కుకోవడం జరుగుతుంది. చాలా గొప్పగా జరుపుకుంటాం.
ఇది మొత్తానికి అయితే భారతదేశం లోపల ఎక్కడా ఉన్నా కానీ ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ ఒక మనకు మహిళ ఉన్నది. అమ్మ మీరు చెప్పండి, ఎక్కంచెలు వచ్చారు అంటే ఈ సాంప్రదాయం ఎప్పంచెలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అంటే ఏంది, మీ పెద్దల కోసం ఏం తీసుకొచ్చారు ఈరోజు? ముఖ్యంగా చూడొచ్చు ఇక్కడ మనకు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ మొత్తం శ్మశాన వాటిక అంతా కూడా సందడిగా మారినటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నది. ఇక్కడ దాదాపుగా దీపావళి పండుగ వచ్చిందంటేనే ఇక్కడికి వచ్చి పూలతో అలంకరించుకొని ఆ సమాధులను శుభ్రపరచుకొని తర్వాత 3 రోజుల ముందు నుంచే శుభ్రపరచుకొని పూల అలంకారం చేసుకొని తమ కుటుంబ పెద్దలను స్మరించుకుంటూ కూడా ఇక్కడికి వారికి ఇష్టమైనటువంటి ఆహారాలు తీసుకువచ్చి తమ పెద్దల సమక్షం లోపలనే ఆ దీపావళి పండుగ చేసుకుంటా ఉంటున్నారు. ఎక్కంచెల చిరుమురు ఎన్ని రోజుల నుంచి కొనసాగుతుంది? మాది ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది సార్, ఎప్పటికీ. అంటే మీకు ఊహ తెలిసకాయలు చిన్నప్పటి నుంచి ఇక్కడ చిన్నప్పటి నుంచి ఏం తీసుకొచ్చారు ఇవాళ మీ తల్లిదండ్రుల కోసం? ఏం వండుకొని తీసుకొచ్చారు? చికెన్ తీసుకొచ్చినాము, పండ్లు తీసుకొచ్చినాము, మిరపకాయలు, తర్వాత పండ్లు, పూలు అన్ని చూడొచ్చు. కుటుంబం అంతా కూడా వచ్చి ఇక్కడికి సందడిగా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తమ పెద్దలు ఎక్కడా ఉన్నా కానీ తమ పెద్దలను స్మరించుకోవడము ఇక్కడ వస్తున్నటువంటి ఆనస్వాయితీగా చెప్పుకోవచ్చు. మొత్తం దీపావళి పండుగ వచ్చిందంటేనే సమాధులను అన్నింటినీ కూడా మనం అలంకరించుకొని తపాసులు కూడా ఇక్కడనే మేము కాల్చుకుంటాము అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఇక్కడ ఒక అంతా కుటుంబం అంతా కూడా ఇక్కడికి రావడంతో కార్ఖానా గడ్డ లోపల ఉన్నటువంటి శ్మశాన వాటిక అంతా కూడా సందడిగా మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తమ పెద్దల కోసం తీసుకొచ్చినటువంటి ఏదైతే తన తండ్రి గారు మందును అంటే ఇష్టంగా సేవిస్తాడు కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి తన తండ్రికి సమర్పిస్తున్నాము, ఈ పండుగ ఇక్కడే జరుపుకుంటున్నాము అని చెప్పుకున్నటువంటి పరిస్థితి. అంటే ఏంది ఈ సాంప్రదాయం మీకు ఎన్ని రోజుల నుంచి వస్తుంది? మీరు ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటారు ఇక్కడికి? ప్రతి సంవత్సరం వస్తామండి మేము, ప్రతి సంవత్సరం వస్తాము. ఈయన మా నాన్నగారు అండి. నేను డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ పెద్దపల్లిలో చేస్తాను. పెద్దపల్లి నుండి ఇక్కడికి వచ్చాను. ప్రతి సంవత్సరం ఇక్కడనే చేసుకుంటామండి. ఇక్కడికి వచ్చిన తర్వాతనే మేము ఇంటికి వెళ్ళి వరలక్ష్మి వ్రతం కానివ్వండి, తులసి మాత పూజ కానివ్వండి అక్కడ తర్వాత చేసుకుంటామండి. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాతనే మేము అక్కడ పూజ చేసుకుంటామండి ఇంటికాడ. మీకు ప్రతి దీపావళి పండుగ అంటే మీ దాదాపుగా ఈ కార్ఖానా గడ్డ లోపల కుటుంబం అంతా సందడిగా వస్తుంది. ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. ఈ రోజు మీ పెద్దల కోసం అంటే ఏమేమి ఇష్టమో అవన్నీ కూడా వండుకొని తీసుకొస్తారు? అన్ని ఐటమ్ అండి. ఇవాళ సోమవారం నాడు మా మదర్ ఫాస్టింగ్ అండి. వెజిటేబుల్ తీసుకొచ్చానండి. మిర్చి ఉంది, అలా వంకాయ కర్రీ ఉంది, మిర్చి వడ ఉంది, సీతాఫలం ఉన్నదండి. ప్లస్ మా నాన్నగారు ఆల్కహాల్ తీసుకుంటారు కాబట్టి వెజిటేబుల్ చికెన్ తీసుకొచ్చినామండి. అది అండి సాంప్రదాయబద్ధంగా కంపల్సరీ మేము కరీంనగర్లో ఉన్నటువంటి కార్ఖానా గడ్డ శ్మశాన వాటికలో ప్రతి సంవత్సరము మా తాతల దగ్గర నుండి తండ్రుల దగ్గర నుంచి మేము నేర్చుకున్నటువంటి వాళ్ళు మాకు నేర్పించారు. మేము కూడా సంతోషంగా సుఖ సంతోషాలతో వాళ్ళ ఆశీర్వాదం మాపై ఉండాలని వాళ్ళకి ఇష్టమైన రీతిలో మేము ప్రతి సంవత్సరం కోరుకుంటున్నామండి. ఓకే, ఇది మొత్తానికి అయితే ప్రతి పండుగ కూడా దాదాపుగా 50 ఏళ్ళ నుంచి కూడా దీపావళి వచ్చింది అంటే కార్ఖానా గడ్డ అంతా కూడా సందడిగా మారుతూ ఉంటుంది. తాము ఇక్కడికి వచ్చి తమ పెద్దలకు తీసుకువచ్చిన ఆహారం ఇక్కడ పెట్టిన తర్వాతనే మళ్ళీ దాదాపుగా ఈ కుటుంబాలు అన్ని కూడా ఇంటికి వెళ్ళి తర్వాత అక్కడ మళ్ళీ దీపావళి సంబరాలు చేసుకుంటారు. తమ పెద్దల సమక్షం లోపల పెద్దలను స్మరించుకుంటూ జరుపుకునేటువంటి పండుగనే దీపావళి పండుగ. అందుకే మేము దీపావళి పండుగను తమ పెద్దల సమక్షం లోపల జరుపుకుంటాము. ఇక్కడ సమాధుల పండుగ ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటామని చెప్పి ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే కార్ఖానా గడ్డ లోపల దీపావళి సందర్భంగా ఇటు సమాధుల పండుగతో ఇటు సందడిగా నెలకొన్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. రైట్, చూస్తున్నారు కదా కరీంనగర్లోని కార్ఖానాలో మామూలుగా అయితే దీపావళిని అందరూ ఇళ్లలో జరుపుకోవడము, పట్టణాలలో అదేవిధంగా ఇళ్లలో జరుపుకోవడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ స్పెషల్గా వారు సమాధుల దగ్గర దీపావళిని పండుగనైతే వాళ్ళు జరుపుకుంటున్నారు. ఒకవేళ ఇక్కడ సమాధుల దగ్గర వారి పెద్దలను గుర్తు చేస్తూ వారికి ఇష్టమైన ఆహారపు పదార్థాలను వారు వండి తీసుకొచ్చి వారికి నైవేద్యంగా పెట్టడాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ దీపావళిని చేసుకున్నట్లయితే పెద్దలకు వారి ఆత్మలకు శాంతి కలుగుతుంది అని వారు గట్టిగా నమ్ముతున్నారు.